మాస్టర్ కి ఉండే ఫ్రస్ట్రేషన్స్ ఏంటి నేను మీకు చూపిస్తాను అంటూ ఒక పీటీ మాస్టర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు హరి. హాయ్ హలో అండి, తెలుసు కదా పీఈటీని. మాక్సిమం గా మనకి చిన్నప్పటి నుంచి పీఈటీలు అంటే బాగా తెలుసు, ఎందుకంటే ఆటలాడిస్తారు కాబట్టి. పీఈటీలకు ఎన్ని కష్టాలు ఉంటాయి, వాళ్ళ ప్రెస్టేషన్స్ ఎలా ఉంటాయి, అదే మన కంటెంట్ ఈ రోజు. ఫస్ట్ మా దరిద్రం ఏంటంటే పీఈటీలకు దరిద్రం, పీఈటీలు ఆటలాడిస్తారని కూడా తెలియదు కొంతమంది ఎదలకి. అలాంటి స్కూల్లో నన్ను పడేశారు ఫస్ట్ తీసుకెళ్లి. వెళ్ళా ఆ స్కూల్కి వెళ్ళా, పీఈటీలు ఏం చేస్తూ ఉంటారు సార్, ఆటలాడిస్తుంటాం. ఆటలాడిస్తారా? చూడడానికి పావులు ఆడించుకునే వారు ఉన్నారు, మీరు ఆటలాడించేస్తారా? ఆటలంటే ఎలాంటి ఆటలు ఆడిస్తారు? ఆటలా క్యాషు, వావు, వీరి గుమ్మడి పండు, నోట్లో అట్టిపండు. ఆటలంటే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడిస్తుంటారా? ఓహో, మరి డోర్ లేకపోతే ఏం చేస్తారు? నీలాంటోడే యాడ్లు ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పి కట్రైర్ కావాలని పిక్కర్లో ఆడిచ్చాడంట. మా బాధ ఎలా ఉంటాయంటే, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్. అక్కడ మా దరిద్రం ఏంటంటే, వచ్చిన పీఈటే పిల్లల్ని లేపుకొని వెళ్ళి రన్నింగ్ చేయించాలి తెల్లవారింటి 5 గంటలకి. ఫస్ట్ విజిల్ వేయాలి, విజిల్ వేస్తే అందరూ అబ్బాయిలు లేగాలి. వేసాడు, కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది రారు. వాళ్ళు కూడా లేపుకొని రావాలిగా, లోపలికి వెళ్తాడు. ఒకడు పడుకొని ఉంటాడు దుప్పటి కప్పుకొని. ఒరే ఇన్ని విజిల్ చేసిన లేకవా? లేకడే ఒరే దుప్పటి అలా అవుతాడు. ప్యాంట్ వేసుకుని పడుకోవచ్చు కదరా, ఎక్కడైతే ఉంటుంది కదా. ఇట్లా వేసి సార్ రాత్రి ఒక్క పెడుతున్నాను ఎక్కడిప్పేసాను సార్, ఇప్పుడు ఒక్క పెడుతున్నాను ఎక్కడిప్పే, రేపు అలిగిందని పెళ్ళాను వదిలే ఎదవా. ఉదయం లేచి దేవుడి ఫోటోలు చూసేవాడిని, ఇక్కడికి వచ్చి ఎద దరిద్రాలని చూడాల్సి వస్తుంది. ఉద్యోగం ఇలా నడుచుకుని వెళ్తాడు. కరెక్ట్ గా అప్పుడు ఒక 6th క్లాస్ పిల్లాడు స్నానం చేసి టవల్ పట్టుకుని వస్తుంటాడు. పీటీని ఎదురుగా చూసి ఆ టవల్ వదిలేసి సార్ గుడ్ మార్నింగ్. టవల్ వేసుకోరా, నిన్ను ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పని నేను అడిగానా? ఎదవన్నారు టవల్ ప్రతి ఓడు నాకు చూపించేవాడే. ఇలా ఉంటాయి పీటీలు అనేసరికి. కొందరికి గేమ్స్ రాని పీటీలు కూడా ఉంటారు, వాళ్ళ గేమ్స్ రాదు, ఏదో రికమెండేషన్ జాబులతో వచ్చేస్తుంటారు. అలాంటి ఏంటంటే గ్రౌండ్ లోకి రారు, మాక్సిమం చైర్ వేసుకుని యారా షూ ఎందుకు వేసుకోలేదు, ఇన్షర్ట్ ఎందుకు వేసుకోలేదు, కట్ చేసుకోలేదు, ఇవే ఈ క్వశ్చన్లు. ఇలాంటి పీఈటీ ఒక స్కూల్లో జాబ్ చేస్తే ఎలా చేస్తాడు? ఫస్ట్ వచ్చాడు, చైర్ వేసుకుని కూర్చున్నాడు, చైర్ వేసుకుని కూర్చొని ఒకని పట్టుకున్నాడు. రే ఏంట్రా హెయిర్ ఎప్పుడు కట్ చేసుకోవా? ఇలా పట్టుకుని తిప్పేస్తాడు. పట్టుకుని తిప్పేసరికి ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. సార్ ఏంటి సార్ ఎందుకు అలా పట్టుకుని తిప్పేస్తున్నారు? అరుస్తున్నావేంట్రా? అరుస్తున్నావేంటి? లేకపోతే అరవపోతే ఇది మరీ బాగుంది, ఏదో తోడుకొని రమ్మని పంపిస్తే తోక పట్టుకుని ఊగడంట నీలంటోడే. పీఈటీ అయి ఉంటే నీకెందుకు సార్ జుట్టు గురించి? ఎలాండా అమ్మ గ్రౌండ్ లోకి వెళ్ళకపోతే మన పరుగు తీసేసినట్టున్నారు. గ్రౌండ్ లోకి వెళ్ళి 4 సజెషన్లు ఇద్దాం ఎవరికైనా. ఇటు వెళ్తాడు గ్రౌండ్ లోకి, ఒకడు వచ్చి లాంగ్ జంప్ కి హై జంప్ కి తేడా ఏంటి సార్? లాంగ్ జంప్ అంటే పరిగెట్టి వచ్చి దూకేది, హై జంప్ అంటే హైట్ గా ఉన్నట్టు పరిగెట్టి వచ్చి దూకుతాడు రా. ఇంకొంతమంది కోచ్లకి ఫ్రస్ట్రేషన్ తెప్పించే వాళ్ళు ఉంటారు. వచ్చి ఎలాంటి వాటి అడిగితే తెలుసా, సార్ ఒలింపిక్స్ లో బాగా పరిగెడుతుంటారు కదా, వాళ్ళకి నెంబర్లు రాస్తారు కదా, ఆ టీషర్ట్ ఏంటి సార్? బలైన కంపెనీ చాలా బాగుంటుంది, అదే కంపెనీ. ఒరే యదా అడ్డగాడికి దున్నపోతే క్రాస్ లో పుట్టినట్టు ఉన్నావు యదోనగా. ఆ క్వశ్చన్లు ఏంట్రా? నీలాంటోడే పెళ్ళైన 2 రోజులకే పిల్లం లేచిపోతే పిల్లలు ఎంతమందిని అడిగాడంట. అలా ఉన్నాయి నీ డౌట్లు. ఇంకా ఇలా వెళ్తుంటే ఒకడు గోల్ కీపింగ్ చేస్తుంటాడు. ఎలా అంటాడు, ఏం చేస్తున్నారా? గోల్ కీపర్ సార్. అది గోల్ కీపింగ్ లేదు, గేలు కడుగుతున్నట్టు ఉంది ఎదవా. ఏంటి ఇక్కడ ఎవరు బాల్ వేయట్లేదు, గోల్ వెనకతలు నెట్టలేదు, గోల్ కీపింగ్ చేస్తున్నావా? సార్ కళ్ళు అని కాకులు ఎత్తుకెళ్ళయా, అక్కడ పరిగెట్టి వచ్చి ఇక్కడ బాల్ వేస్తున్నాడా, ఇక్కడ బ్యాటింగ్ ఆడుతున్నాడా, 3 వికెట్లు ఉన్నాయా, దీన్ని గోల్ కీపింగ్ అనుకుంటే ఏమంటారు సార్? ఒరే దాన్ని గోల్ కీపర్ అన్నారా, వికెట్ కీపర్ అంటారా యదవా. మీలాంటి వాళ్ళకి పీఈటీ వచ్చిన చూడు, నన్ను నేను కొట్టుకోదు యదవలారా. మీరు ఎలాంటి వాళ్ళంటే సెలవును పెట్టుకుని బెలూన్లు అమ్ముకునే రకమరా యదవలారా.